ఇక గజ్వేల్ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఉన్న బతుకమ్మ చీరలు బంద్ అయినాయి, గొర్రె పిల్లల పథకం బంద్ అయింది, దళిత బంధు పథకం బంద్ అయిపోయింది, కేసీఆర్ కిట్టు బంద్ అయిపోయింది, న్యూట్రిషన్ కిట్టు బంద్ అయిపోయింది, పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ పథకము రద్దయిపోయింది. అసలు చేసిందే లేదు, ఉన్నాయి బంధు పెట్టుడే. కేసీఆర్ కట్టిన బిల్డింగ్లకు రిబ్బన్లు కత్తిరించుడు, లేదంటే కేసీఆర్ పథకాలకు కత్తెర పెట్టుడు. రైతు బంధు పడ్డదా? ఇప్పుడు యాసంగి ఫిబ్రవరి వచ్చింది, పడ్డదా? ఎరువు బస్తాలు దొరుకుతున్నాయా? కేసీఆర్ ఉండగా ఇదే గజ్వేల్లో ఎక్కడన్నా తెలంగాణలో ఎరువు బస్తాలు కావాలంటే ఆటోని చెప్పి 4 సంచులు వేసుకెళ్ళారా అంటే ఇంటికాడ వేసిపోవు. ఇప్పుడేంది పరిస్థితి? దొరుకుతున్నాయా? మీరే ఆలోచన చేయండి. అందుకే దయచేసి మన గజ్వేల్ గౌరవం పెరగాలన్నా తగ్గాలన్నా, గజ్వేల్ ప్రతిష్ట పెరగాలన్నా తగ్గాలన్నా, గజ్వేల్ అడ్డా, గజ్వేల్ అడ్డా, గజ్వేల్ అడ్డా మాటల్లో కాదు, 11 తారీఖు నాడు ఓటర్లు కనబడాలి నాకు. ఎందుకంటే ఇంకా 2 ఏళ్ల తర్వాత ఉంటాడా ఈ రేవంత్ రెడ్డి? మళ్ళీ ఎవరు వస్తారు ముఖ్యమంత్రిగా? అప్పుడు మన గజ్వేల్ కేసీఆర్ ఉంటారా ఉండరా? మరి ఈ పిల్లలు మీ దయ ఉంటే 5 ఏళ్ల కోసం గెలుస్తారు, 5 ఏళ్ల కోసం గెలుస్తారు. 2 ఏళ్ల తర్వాత మళ్ళీ కేసీఆర్ వచ్చినాక ఉరికాయా మన పనులు? ఉరుకుతాయా ఉరికాయా? వీళ్ళ ముఖం గా ప్రజ్ఞాపూర్ లాగా ఈ గజ్వేల్ బస్టాండ్ బారణ పడైంది, ఇంకా చారణ పన్నెండు చేసింది 2.5 ఏళ్లలో. అట్లనే పడబెట్టారు. ఇంకా వీళ్ళట వచ్చి గల్లీలలో ఓటు అడుగుతారట. దయచేసి ఆలోచన చేయండి. ఇక నడిమిట్లో బీజేపీ మోపైండు. అసలు వాడు ఏమైనా చేసిండా తల్లి మనకు? అరే ఎరువు బస్తాల ధర పెంచిండ్రు, పాల ధర పెంచిండ్రు, జిఎస్టీ పెట్టిండ్రు. కేసీఆర్ గిడకి రామాలయం ఎంత మంచి కట్టిండు చెల్లె, మున్పట్లకనే ఉందా రామాలయం? గా శివాలయం ఎంత మంచి కట్టిండు, గా పాండవుల చెరువు ఎంత మంచిగా చేసిండు, గా రాజు పార్క్ ఎంత మంచిగా అయింది. ఆలోచన చేయండి. అందువల్ల దయచేసి నేను మీతో కోరేది, ఈ మనం సర్దిదిన్న రేవు తలవాలి. మీరు బీజేపీ వాళ్ళు వచ్చి పైసలు బాగా తెచ్చి పంచుతారట. బీజేపీ వాళ్ళు ఏం చేసిందని నేను అంటున్నా. గజ్వేల్లో బీజేపీ నుంచి ఒక రోడ్ అయిందా, ఓ మార్కెట్ కట్టిండ్రా, ఒక మోరీ కట్టిండ్రా, మంచినీళ్ళు తెచ్చిండ్రా, కరెంట్ ఏమన్నా ఇచ్చిండ్రా? ఏమి ఇచ్చిండ్రు? ఏమి చేయని బీజేపీకి ఎందుకు ఓటేయాలి? మా అంటే గజ్వేల్లో 1, 2 గెలుస్తామంటుండ్రు. ఆ 1, 2 వాళ్ళు చైర్మన్ అయ్యేది ఉన్నదా? ఆ 1, 2 వాళ్ళు ఏమైనా ముంగట పడేది ఉన్నదా? మరి మనం ఎందుకు బీజేపీకి వేద్దాం? బీజేపీకి ఆ పువ్వు గుర్తు ఓటేసుడంటే మోరీలేసుడే. నిన్న వచ్చిన బీజేపీ ఎంపీ వాళ్ళ నిజం ఎంత ఉంటుందంటే, మిషన్ కాకతీయ ఖర్చు అయింది 5,000 అయితే వాడు 50,000 కోట్లు తిందని అంటాడు. అంటే ఎంత ఫాల్తు మాటలు, ఎంత గలత్ మాటలు చెప్తారో మీరు అర్థం చేసుకోండి. మీ కళ్ళ ముందు నేనేందో చెప్తున్నాను కాదు, పొద్దున్న లేస్తే మీరు నల్ల తిప్పుతారు, ఆ బిందెల పడే